అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మిత్రులారా, అందరికీ జై భీమ్. ఈరోజు మా చిన్ననాటి స్నేహితుడు రైల్వే కళాశాలలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయినటువంటి మా మిత్రుడు ఎల్సిఎస్ సుధాకర్ గారి 22వ జన్మదినం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయంలో ఇక్కడ మరి నిర్వహిస్తూ ఉన్నాం. మరి బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలోనే ఎందుకు నిర్వహిస్తున్నామంటే, గతంలో అతను ప్రిన్సిపల్గా కూడా పనిచేసేటప్పుడు, తర్వాత రైల్వే హై స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు బ్యామ్సెఫ్లో పనిచేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఉద్యోగుల యొక్క సమైక్యలో మన బ్యామ్సెఫ్లో ఆయన పనిచేయడం జరిగింది. అయితే ఉద్యోగం విరమించిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన బహుజన్ సమాజ్ పార్టీ నా సేవలు ఇవ్వాలని చెప్పేసి ఆయనకైనే తలంపుతో బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. మరి బహుజన్ సమాజ్ పార్టీలో ఆయన కీలకమైనటువంటి పట్టణ ఇన్ఛార్జ్ బాధ్యతలు మేము అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే చురుగ్గా 62 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా చిన్నపిల్లాడుగా చురుగ్గా ఉత్సాహవంతంగా మరి పూలే అంబేద్కర్ ఐడియాలజీని మమేకం చేసుకున్న వ్యక్తిగా ఈ సమాజానికి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సమాజానికి ఆయన సేవలు ఎంతో అవసరమని చెప్పేసి మరి మేము భావించి ఈ మొట్టమొదట కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు ఇంకా ఆయుష్ను పోసుకొని మరి ఈ సేవను ఆయన జీవితాంతం ఉన్నంత వరకు నా జీవితము, తదుపరి జీవితము ఈ ప్రజాసేవకే, ఈ బహుజన సమాజానికే అంకితం చేస్తారని చెప్పడం, మరి ఆయన రావడం చాలా బహుజనులు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి మా మిత్రుడు ఎల్సిఎస్ సుధాకర్ గారికి 62వ జన్మదిన శుభాకాంక్షలు మరి తెలియజేస్తున్నాం. మరి మీరు నిండు నూరేళ్ళు మరి ఆయుష్ను మరింత పెంచుకొని ఈ సమాజానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. జై భీమ్ అందరికీ. ఈరోజు నా 62వ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ మన బిఎస్పి అంటే బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడానికి ముఖ్య కారణం నా చిన్ననాటి మిత్రులైనటువంటి శ్రీనివాసరాజు గారు, జిల్లా ఇన్ఛార్జు. ఆయన నన్ను పిలిచి, మా మాటల్లోనే చెప్తాను, రే సుధా నువ్వు ఈ పార్టీలో చేరు, ఈ పార్టీలో చేరితే మనం ఎంతో, మనకు అంబేద్కర్ గారు మనకు ఒక మార్గాన్ని ఇచ్చారు, ఒక ఆయుధం అనేది, ఓటు అనే ఆయుధాన్ని వజ్రాయుధం లాంటిది ఇచ్చారు. మరి మనం ఆ ఆయుధంతో మనం మన వాళ్ళకంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాలకు అంతా కూడా మనకు ఎన్నో ఉద్యోగాలు తెచ్చుకున్నాము, ప్రతి ఒక్కటి రిజర్వేషన్లోనే తెచ్చుకున్నాము. కాబట్టి మనం సేవ చేయాలి ఇటువంటి వారికి అనగానే నేను తప్పకుండా ప్రజాసేవలోనే కొన్ని 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను, లక్షల కొద్దీ పేదవారికి సహాయం చేశాను. నేను కళాకారులకు అయితేనేమి, ఇతరులకు అయితేనేమి. ఆ రకంగా చెప్పిన వెంటనే అది నా హక్కు, నా జన్మ హక్కు, 10 మందిని నేను మార్చాలి, మన వర్గాలను తప్పకుండా సేవ చేయాలి, ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు, మనం చెప్పాలి, వాళ్ళకి తెలియక ఉన్నారు, వాళ్ళంతా ఒక తాటి మీద నడిపించాలి. మన అధినాయకురాలు కుమారి మాయావతి మేడం గారు, వారు పిలుపు మేరకు ఒక్క తాటి మీద నడిస్తే మన అధికారం మనం తప్పకుండా మన చేతుల్లో పెట్టుకోవచ్చు, ఎవరి కింద మోచేది నీళ్లు తాగే అవసరం లేదు మనము అనే విధంగా నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. నాకు ఈ బహుజన పార్టీ సమాజ్ పార్టీ ఇక్కడ ఈ పార్టీలో నాకు ఒక స్థానం కల్పించారు ఈయన, నా మిత్రుడు. అదేమంటే ఈ గుంతకల్లు పట్టణ ఇన్ఛార్జిగా. కాబట్టి ఇన్ఛార్జిగా ఉంటూ నేను పట్టణంలోనే కాదు, మొత్తము నా శాయశక్తుల, నాకు దేవుడిచ్చిన తెలివితేటల వల్ల, నాకు తెలిసిన వారి ద్వారా నేను ఎంతో మందిని
ఇన్స్పైర్ చేసి ప్రేరణ చేసి ఈ పార్టీలో చేరండి, సేవ చేయండి, రండి, ఇది మన పార్టీ అని చెప్పి నేను 10 మంది వెంట పెట్టుకొని నా శాయశక్తుల ఈ పార్టీకి నేను ఉన్నంత వరకు కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి సహర్నిశలు పని చేసి తోడ్పడతానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.